హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమా శ్రీనివాసం. ఇవాళ ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, బొప్పాయితోటి పులిహోర కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక మీదట కూడా ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, వీడియో ఒకసారి చూసే ముందు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఓటు అంటే లైక్ అండి. లైక్ చేసి నన్ను కాస్త ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. చిన్న వీడియోనేనండి, 5 నిమిషాలే ఉంది వీడియో, ఎక్కువ లేదు. ఈ 5 నిమిషాలు ఓపికతోటి చూడండి. కానీ టేస్టీ కర్రీ అండి, సూపర్గా ఉంటుంది. సేమ్ పులిహోర తిన్నట్టే ఉంటుందన్నమాట. పులిహోర కర్రీ అన్నాను కదా, యాజ్ ఇట్ ఈజ్గా పులిహోరలాగే ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు. మనం బొప్పాయి కాయలు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని పైనంతా పొట్టు తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక్కసారి మరొకసారి కడిగేసుకోవాలి శుభ్రంగా. కడుక్కున్న తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసుకుని మొత్తం లోపల గింజలు ఉంటాయి. గింజలు ఉన్న తర్వాత గింజలు మొత్తం తీసేయాలి. అట్లా లోపల ఒక చిన్న పొర లాంటిది ఉంటుంది, అది గీరేసుకోవాలన్నమాట మొత్తం అంతాను. గీరుకున్న తర్వాత ఈ మొత్తం కట్ చేసుకున్న ముక్కలన్నీ మొత్తం ఒకసారి కడిగేసుకోవాలండి. కడుక్కున్న తర్వాత నేను తురిమేసుకుని కూర చేసుకున్నాను. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా పులిహోరలాగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకుని చేసుకోవచ్చు, కానీ ఈ కర్రీకి మాత్రం ఇలా తురుముకుని చేసుకుంటేనే అద్దరిపోద్ది అనమాట. మనకి పులిహోర అనుకున్నాం కాబట్టి పులిహోరలాగే ఉంటుంది. ఇలాగ మొత్తం అంతా తురిమేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుందాము. ఫటాఫట్ కూర చేసేసుకుందాం అనమాట. అద్దరిపోయే కర్రీ. ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందన్నది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. బాండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఫస్ట్ వేయించుకోవాలండి. ఆవాలు చిటుపట్లు ఆడిన తర్వాతే శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే అవేం వేయట్లేదండి, జస్ట్ ఆవాలు వేసాను, మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కంపల్సరీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. దాంట్లో కొద్దిగా పసుపు, ఇంగువ మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. పులిహోరకి మనకి ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ అనమాట. ఇంగువ వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న బొప్పాయి తురుము దాంట్లో వేసేసుకోండి. ఆ పోపు పెట్టిన దాంట్లో వేసేసుకుని ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట. అంతా అడుగు నుంచి పైదాకా మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసుకుని మరి మగ్గించేసుకోవాలి. కాస్త సరిపడా ఉప్పు వేసుకోండి, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని అలాగే మీ రుచికి సరిపడా చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. చింతపండు ముందుగానే నానబెట్టుకుని రసం తీసుకుని పెట్టుకోండి. ఆ పులుపుకి తగ్గట్టుగా కొద్దిగా బెల్లం వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, అద్దరిపోతుంది అనమాట. ఆ కొద్దిగా లైట్గా బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. నీళ్ళు సరిపోకపోతే కొంచెం నీళ్ళు జల్లుకుని మీరు పెట్టుకోండి, లేదంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేనైతే కొద్దిగానే ఆయిల్ వేస్తాను, నాకు వేసుకున్నది పర్ఫెక్ట్గా సరిపోయింది. మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు కలుపుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. కలుపుకుని చూసుకోండి, ఉడికిందో లేదో చూసుకోండి. నాకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. టేస్ట్ కూడా చూశాను నేను. టేస్ట్ చూసిన తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయో లేదో చూసుకున్నాను. నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీకు సరిపోతే కనుక కొద్దిగా యాడ్ చేసుకోండి. అంతేనండి, మంచి సూపర్గా ఉండే పులిహోర కర్రీ రెడీ అయిపోయింది. బొప్పాయి పులిహోర కర్రీ అనమాట. అదిరిపోతుంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.